అమెరికాలో కొనసాగుతుంది ప్రధాని మోదీ పర్యటన. అయితే వైట్ హౌస్లో బైడెన్తో ప్రధాని మోడీ భేటీ కావడం జరిగింది. ఇప్పటికే క్లిష్ట సమస్యలు ఉమ్మడిగా ఎదుర్కొందామనేటువంటి కీలక ప్రకటనను వీళ్ళిద్దరు కూడా ఉమ్మడిగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అయితే బైడెన్తో భేటీ అనంతరం క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రపంచ శాంతికి క్వాడ్ కూటమి దోహదపడుతుందనేటువంటిది ఉమ్మడి ప్రకటన కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. నేడు న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో ఉంది, ఆ వీడియో చూద్దాం. बहुत ही प्रेरक था और आज आप राष्ट्रपति के रूप में उस विजन को आगे बढ़ाने के लिए जो पुरुषार्थ कर रहे हैं, प्रयास कर रहे हैं, इनिशिएटिव ले रहे हैं, इसका मैं स्वागत करता हूं। 21वीं शताब्दी के तीसरे दशक का ये पहला वर्ष, मैं पूरे दशक की तरफ देख रहा हूं कि आपके नेतृत्व में जो बीज हम बोएंगे, इस पूरा दशक हमारी दृष्टि से बहुत ही भारत और अमेरिका के संबंध में, विश्व के लोकतांत्रिक देशों के लिए एक बहुत ही ट्रांसफॉर्मेटिव ये कालखंड रहेगा, ऐसा मेरा विश्वास है। उसी प्रकार से भारत और अमेरिका के बीच ट्रेड का अपना महत्व है और इस दशक में ट्रेड के क्षेत्र में भी हम एक दूसरे को काफी पूरक हो सकते हैं। बहुत सी चीजें हैं जो अमेरिका पास है, जो भारत को जरूरत है, बहुत सी चीजें भारत के पास है जो अमेरिका के काम आ सकती हैं। तो ट्रेड भी इस दशक का एक बहुत बड़ा क्षेत्र रहेगा। हम 4 देश पहली बार 2004 की सुनामी के बाद इंडो पैसिफिक क्षेत्र की मदद के लिए एक साथ आए थे। आज जब विश्व कोविड-19 पैंडेमिक से मुकाबला कर रहा है, तो क्वाड के रूप में हम एक बार फिर मिलकर मानवता के हित में जुटे हैं। हमारा क्वाड वैक्सीन इनिशिएटिव इंडो पैसिफिक देशों की बड़ी मदद करेगा। हमारा क्वाड एक तरह से फोर्स फॉर ग्लोबल गुड की भूमिका में काम करेगा। मुझे विश्वास है क्वाड में हमारा सहयोग इंडो पैसिफिक में और विश्व में शांति और समृद्धि सुनिश्चित करेगा। हम 4 देश पहली बार 2004 की सुनामी के बाद इंडो पैसिफिक क्षेत्र की मदद के लिए एक साथ आए थे। आज जब विश्व कोविड-19 पैंडेमिक से मुकाबला कर रहा है, तो क्वाड के रूप में हम एक बार फिर मिलकर मानवता के हित में जुटे हैं। हमारा क्वाड वैक्सीन इनिशिएटिव इंडो पैसिफिक देशों की बड़ी मदद करेगा। हमारा क्वाड एक तरह से फोर्स फॉर ग्लोबल गुड की भूमिका में काम करेगा। मुझे विश्वास है क्वाड में हमारा सहयोग इंडो पैसिफिक में और विश्व में शांति और समृद्धि सुनिश्चित करेगा। हम 4 देश पहली बार 2004 की सुनामी के बाद इंडो पैसिफिक क्षेत्र की मदद के लिए एक साथ आए थे। आज जब विश्व ఇది మోదీ పర్యటనకు సంబంధించి అమెరికాలో జరుగుతున్నటువంటి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ అగ్రనేతలకు సంబంధించినటువంటి సమావేశాల్లో మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రపంచ సమస్యలైనటువంటి విషయాలపైన ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. స్వప్న, మోదీ పర్యటనకు సంబంధించినటువంటి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కూడా మోడీ ప్రసంగించనున్నారు. పూర్తి సమాచారం ఏంటి? మోడీకి సంబంధించినటువంటి పర్యటన విశేషాలేంటి? ప్రపంచ శాంతి దిశగా ఈ పర్యటన కొనసాగుతుందని మోడీ చెప్తున్నారు. ముఖ్యంగా
కొన్ని ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఇష్యూస్ నేపథ్యంలో అవి ఇండియాకే కాదు మిగతా దేశాలకు కూడా థ్రెట్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని దిశగా క్వాడ్ కూటమి దోహదపడుతుందని మోడీ భావిస్తున్నారు. వైట్ హౌస్ లో బైడెన్ తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఏ విషయాలు ముఖ్యంగా అమెరికాకు ఇండియాకు సంబంధించి కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ వెళ్ళిన వాళ్ళు కానీ వీసా ప్రాసెస్ కి సంబంధించి కానీ చాలా కాలంగా అమెరికాకి ఇండియాకి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. వాటిని ఆ విధంగానే కొనసాగించడంతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి కీలక ఒప్పందాల మీద కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే క్రిటికల్ పొజిషన్ లో కూడా ఉమ్మడిగా అనేక సమస్యలను ఎదుర్కొన్నాము, ఈ విధంగానే ఫ్యూచర్ లో కూడా ఎదుర్కొంటామనేటువంటి ఒక ప్రకటన కూడా మోడీ నుండి ఇవ్వడం ద్వారా బైడెన్ నుంచి అంటే ఇండియాకు సంబంధించి ఒక పాజిటివ్ సంకేతం వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఇక ఈ రోజు న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశం ఉంది. ఈ సమావేశంలో మోడీ పాల్గొనబోతున్నారు. ఏ విధంగా ఇండియా అభివృద్ధి దిశ ముందుకు తీసుకెళ్తుంది, ఏ అంశాల మీద ప్రస్తుతం ఇండియా ఫోకస్ చేస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలతో ఎలా స్నేహహస్తాన్ని చాటుతుంది, ఇలాంటి అనేక విషయాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కంటకంగా మారినటువంటి ఇష్యూస్ మీద కూడా మోడీ ప్రసంగించబోతున్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ స్వప్న. సిచ్యువేషన్ మొత్తానికి భారత్ అనేటువంటి ఒక పేరును విశ్వవ్యాప్తం చేసేటువంటి దిశగా విశ్వ లీడర్గా నరేంద్ర మోడీ పేరు తెచ్చుకున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇది మోడీ పర్యటనకు సంబంధించినటువంటి కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.